కాళే యాదయ్య గారు ఏ దానికి ఓనికి చేయమని చెప్తాడు, ఓన్ గవర్నర్లు కట్టుకోమని చెప్తాడు. మన ప్రభుత్వ రైతులను పట్టించుకొని వాళ్ళకు ఇన్వాల్వ్ చేసుకొని చేస్తాడు. వాళ్ళకు కొందరికి సాయం చేయడు. ఆ టీఆర్ఎస్లో ఉన్నోడే కాంగ్రెస్లోకి వచ్చింది, కానీ అలా వచ్చిన వేస్టే. అలా ఈ పనులు కావన్నట్టుగా రేవంత్ రెడ్డి దానికి పోతే పనులు కావన్నట్టుగా వాళ్ళకి మారిండి. ఏం పనులు చేయడు ఈయన. కేసీఆర్ ఎంతనో ఈయన అంత ఏం చేయడు, పనులు చేయడు, ఓన్ చేయనియడు. అంతా కామన్. ఈ చేవెళ్ళ నియోజకవర్గంలో ప్రజలకు మేలు 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 చేకూర్చే పనులు ఏం చేయలేదంటారా కింద ఎమ్మెల్యే గారు? ఏం చేయలేడండి, ఏం చేయలేడు. ఎవరికి వాళ్ళకి తెలిసిన వాడికి ఎవరైనా ఉంటేనే వాళ్ళ తోడితే 10 మందిని 20 మందిని కలిపి మేము బ్యాచ్ ఇంతమంది అంటే కదా వాళ్ళకి పైసలు ఇచ్చిండు. అంతవరకు అండి సమాధానం. అంటే ఎమ్మెల్యే గారు అనుచరులకి అన్ని అందుతున్నాయి అంటారు, మిగతా వాళ్ళకి అందం అంటారు. అంత లేవు. వాళ్ళ ఆర్డ్ వారికి ఎంతమంది దూరం, ఎంతమంది ఎవరెవరు వస్తారు, వాళ్ళందరి వారికి పైసలు కానీ ఏమైనా చేస్తుండ్రు. వేరే వాళ్ళకి మిగతా వాళ్ళకి ఎవరికి చేయడు. ఇక్కడ ఉన్నటువంటి సామాన్య జనాలకి ఎమ్మెల్యే గారితో మాట్లాడాలంటే అవకాశం ఉంటుందా? ఉంటలేదు సార్, ఉంటలేదు. దండగా మాట్లాడి వేస్ట్ ఆయనతోని. ఆయన కోసం నేను 7-8 సార్లు తిరిగిన, కానీ నేను వేస్ట్ మనిషి, నాతో కాదు. మరి రాష్ట్రంలో చూసుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఈ సంవత్సరంలో ఎలా ఉందంటారు? ఏమో రేవంత్ రెడ్డి బస్ ఫ్రీ పెట్టి 1% పెడుతున్నాడు. అందరు ఆడపిల్లలు దగ్గరికి పెడుతున్నాడు. అది ఒక్కటి చేయకుండా 500 గ్యాస్ చేస్తే మా రేట్ ఉంటుంది. జీరో బిల్ ఒకటి కరెక్ట్ చేసిండు, అది న్యాయమే అనుకో. ఇది ఒకటి తిప్పలు పెడుతున్నాడు అంతే. బస్ ఫ్రీ చేయకుండా గ్యాస్ పింఛని ఎక్కువ మారిస్తే మనకు మంచిగా అనిపిస్తుంది. బస్సు తీసేయమంటారు. బస్సు ఫ్రీ పెడితే పనికి కూడా 100 రూపాయలు ఇస్తే టికెట్ నెత్తి కొట్టుకుంటారు. ఏం చేస్తాం, మగపిల్లలు తక్కువ, ఆడపిల్లలు ఎక్కువ, సిమెంట్ లేక సీట్లు లేవు, ఏం లేవు. ఎంత బాధ అవుతుంది అంతా. అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలలో రైతులు ఎలా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హయాంలో? అన్ని రుణమాఫీ జరుగుతున్నాయి అంటున్నారా? ఉత్తమాటలు అన్నాడు. ఉత్తమాటలు అప్పుడుకి డాగ్ చేస్తారు, అట్లా ఇట్లా నామినేషన్ చేసినట్టు వాళ్ళకి అట్లా ఇట్లా చేస్తారు. వాళ్ళు వేస్ట్ అన్నాం మనకు. వాళ్ళు చేసేది చేస్తే కరెక్ట్ నడిస్తే. ఇప్పుడు ముఖ్యమంత్రి మంచి చేసిండు అంటే ఒకసారి చేసిండు, కేసీఆర్ మంచి చేసిండు. చేసినప్పుడు ఏమైంది, కేసీఆర్ కిట్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, మంచి చేసిండు. సెకండ్ కోదకు అందరు తిప్పలు పెట్టింది కాబట్టి అందరికి తీసుకొచ్చిపోయింది. కాంగ్రెస్కి వేసినాం సార్, రేవంత్ రెడ్డికి అంతే. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు సార్? సార్ ఏం మాట్లాడుతుంది, వాళ్ళకి ధనం చేయాలి, వాళ్ళతో మాట్లాడదు. మేము ఎంఆర్ఓకి తిరిగి అక్కడ తిరిగి ఎంఆర్ఓ సంతకం పెడితే కూడా మా ఊరు దిక్కెళ్ళి ఇబ్బంది పెట్టిర్రు. అది కూడా తెలిసిపోయింది మాకు. మన పేదవాళ్ళని చూసి ఒక తీరు మాట్లాడతారు, పైసలు చూసి ఇంకో తీరు మాట్లాడతారు. ఈ యాదయ్య గారు చాలా హుషారు మనిషి, అందుకే ఇక. థ్యాంక్ యూ సార్. నమస్కారం. మీ పేరు సార్? నా పేరు రాజు, మాది మహబూబ్నగర్ డిస్టిక్. అక్కడ మన రేవంత్ రెడ్డి గారి ఫ్రాన్సైజ్ అక్కడనే మాది, అంటే ఉమ్మడి డిస్టిక్. పాలన ఏముంది, బస్సు ఒకటే గట్లా ఉంది. ఇక ఏం పాలన ఉంది, కరెక్ట్ అయితే ఏం పాలన అయితే బాగలేదు, మంచిగా అయితే ఏమనిపిస్తలేదు. ఇక ఏమి చేసినా ఎంత ఈ బస్సులు, ఇక ఫుల్ బస్సులు, లేడీస్, ఇక ఏం పాలన అయితే నాకైతే ఏం నచ్చలేదు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన 6 గ్యారెంటీలలో ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన గ్యారెంటీలు మీకు ఎంతవరకు అందుతున్నాయంట? బస్సు ఒక్కటే గ్యారెంటీ ఉన్నది, ఏది లేదు. గ్యాస్ 500కి వస్తుంది అంటారు. ఎక్కడ వస్తుంది, ఏడుంది? ఫ్రీ కరెంట్ ఎవరికో ఒకరికి ఉంది, అందరికి ఏం లేదు. ఎందుకన్నా ఇక ఏదన్నా ఒక దాని మీద వెళ్ళిపోతుంది, అది అంతే. ఏ దాని మీద ఒక దాని మీద కొట్టేస్తున్నారు, తక్కువనే ఉంది. ఎవరో ఒకరు ఉన్నారు అంతే. ఇది పంట రుణాలు వేస్తున్నాడు, అదేం లేదు. ఏది ఉంది చెప్పు? ఒక బస్సు ఒక్కటే గ్యారెంటీ ఉంది, 6 గ్యారెంటీలు ఇది ఒక్కటే ఉంది, వేరే ఏది లేదు. పొలం ఏమైనా ఉందా సార్ మీకు? ఉంది. మాకు రైతు రుణమాఫీ జరిగిందంట. జరిగింది కానీ కొంతమందికే జరిగింది కదా, మరి ఎట్లా? కొంతమందికి మాత్రమే జరిగింది. అయితే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ గ్యారెంటీలు కూడా కొంతమందికి జరిగాయి, అందరికి జరగలేదు అంటారా? అవును, అంతే కదా. జరిగిన వాళ్ళకే జరిగినాయి, కాని వాళ్ళకి కొంచెం చిన్న రైతులకు ఏం పెద్ద జరగలేదు, మామూలుగా జరిగింది అంతే. అయితే ఇప్పుడు చూసుకుంటే మహిళలకు ముందుగా ఫస్ట్ మహిళలకు ఉచిత బస్సు పెట్టారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముంది సార్, తిరిగినోళ్ళే తిరుగుతున్నారు. తిరిగినోళ్ళు ఎవరు తిరుగుతలేరు, అసలు తిరిగినోళ్ళు మాత్రమే తిరుగుతున్నారు. ఫ్రీ బస్సులో చిన్నదానికి తిరిగేటోళ్ళే తిరుగుతున్నారు, తిరిగినోళ్ళు ఎవరు తిరుగుతలేరు. అది పెట్టి ఏం పెద్ద లాభం లేదు. పోయినసారి కేసీఆర్ గారి పాలన బాగుందంటారు, ఈసారి రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది. పాలన అందరు తెల్లగయ్యారు వాస్తవంగా. అంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు మొత్తం సమానమయ్యారు. కుటుంబము అందరూ చాలా కొంచెం మంచిగానే అనిపించింది మనకు. ఎట్లా అంటే సరే, ఆయన మీద ఈయన మీద ఆయన ఏమా చేసినా పాలన మాత్రం ఎట్లా అంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు చేసుకుందాము అన్నాడు ఆయన, ఈయన చేస్తా అన్నాడు అట్లా. మీ పేరు సార్? విజయ్ కుమార్. ఏం చేస్తుంటారు సార్? అడ్వకేట్ సార్, మొన్ననే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఎలా ఉందంటారు మన తెలంగాణ రాష్ట్రం చేసుకుంటే? కాంగ్రెస్ పాలన వచ్చి 1 సంవత్సరం అయింది, ఈ సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారిది ఎలా ఉందంటారు? గవర్నమెంట్ ఫెయిల్ అయిందండి మా దృష్టిలో. రైతు భరోసా ఇవ్వడం లేదు, ఇంకా వేరే అసెట్స్ గొప్ప అయితే ఏం చేస్తలేదు సార్. పెద్ద గట్టినే ఉంది, నార్మలే. కాకపోతే ఆయన చేయాలని ఆయన దృష్టిలో ఉంది, బట్ సహకరిస్తలేదు. అంటే నిధుల కొరత కానీ, దాన్ని కానీ, ముందు గవర్నమెంట్లో జరిగిన అవినీతి కానీ
అని ఆయనకు సహకరించడం లేదు అన్నట్టు ప్రకృతి కూడా. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు చేస్తా అన్నారు కదా గెలిచిన 100 రోజులలో సీఎం కుర్చీ ఎక్కిన తర్వాత. కానీ ఇప్పటికీ సంవత్సరం అవుతుంది, ఇప్పటివరకు ఒక 3 గ్యారెంటీలు అమల్లోకి వచ్చాయి. మిగతా 3 పరిస్థితి ఏమంటారు? అవి రావు సార్, అవి రావు. ఇంకా మాకు తెలిసిపోతుంది ఆల్రెడీ బడ్జెట్ లేదు గవర్నమెంట్ దగ్గర. ఈ రైతు భరోసా అయ్యనికనే వాళ్ళు నానా తిప్పల పడతారు. అట్లాంటప్పుడు మళ్ళీ మిగతా 3 న్యాయం చేసి ఇంకా వేస్ట్. అసలు ఈ బస్సు స్కీమ్ పెట్టే గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఫస్ట్ ఎవరు ఇమ్మన్నారు బస్సు స్కీమ్, ఎవరు ఇమ్మలేరు. ఆ కరెంట్ బిల్ ఎవరు వాళ్ళు కట్టుకుంటారు ఆల్రెడీ. వీళ్ళు అనవసరంగా వీళ్ళు గవర్నమెంట్ రావడం కోసం ఇచ్చి మళ్ళీ ఆ నిధుల కోసం అట్లా భయపడి ఇప్పుడు మిగతా మంచి రోడ్లు అవే సంక్షేమం దృష్టి మీద పెట్టి డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టలేకపోతారు. సో ఆ మీద 3 ఇవ్వద్దనే నా అభిప్రాయం. ఇంకా ఈ ఉన్న 3 కూడా తీసేసి డెవలప్మెంట్ మీద దృష్టి పెడితే ఇంకా బాగుంటుంది గవర్నమెంట్. ఇంతకుముందు మరి కేసీఆర్ గారి పాలన ఎలా ఉంది అంటారు? ఈ దాంతో పోలీసు ఇంకా కేసీఆర్ బెటర్ అనిపిస్తుంది కొద్దిగా గొప్ప. ఎందుకంటే టైం టు టైం అని చేసిండు కనీసం. అయితే ఆయన కూడా తప్పు చేసిండు, చేసిండు. బట్ ఈయనతో పోలీసు ఇంకా ఆయన బెటర్ అనిపిస్తుంది ఇంకా అట్లా. అంటే కేసీఆర్ గారు తప్పంటే ఉన్నోళ్ళకి ఇచ్చారంటారు? అందరికీ ఇచ్చారు, అందరికి ఇచ్చారంట. అందరు చేసిండు. ఆయన కూడా డెవలప్మెంట్ చేయలేదని ఏం లేదు. తెలంగాణ డెవలప్ చేసిండు. తలసరి ఆదాయంలో కూడా నెంబర్ 1 తీసుకొచ్చిండు. అంతా చేసిండు, చేయలేడని ఏం లేదు. బట్ అవినీతి కూడా చేసిండు దాంతోపాటు. ఇక ఇప్పుడు వీళ్ళు వచ్చిన దాన్ని కంటిన్యూ చేస్తారు తప్ప దాన్ని మార్పు ఏం చేసలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా వచ్చే సంవత్సరం అయింది కదా, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, చేస్తారేమో కదా అంటే అభిప్రాయం ఉందంట. హోప్ చేస్తే బాగానే ఉంటుంది. మళ్ళీ సార్ గవర్నమెంట్కి వస్తారు. ఇక చేయకపోతే మళ్ళీ ఇంటి దగ్గర అంతే అట్లా. పొలం ఏమైనా ఉందా సార్ మీకు? ఉంది. రైతు రుణమాఫీ జరిగిందండి? రుణమాఫీ మాకు జరగలేదు. 2 లక్షల పైన ఉన్నది. మేము లిస్టులో 2 లక్షల పైన ఉన్నాం మేము. అది మాకు రుణమాఫీ జరగలేదు. 2 లక్షల లోపు జరిగింది. జరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాకు 2 లక్షల పైన ఉంది కాబట్టి మాకు జరగలేదు. దాన్ని కూడా గైడ్ లైన్స్ ఇస్తామన్నారు. గైడ్ లైన్స్ లేవు, ఏం లేవు. రుణమాఫీ జరగలేదు. ఇప్పుడు ఆ స్థానిక సంస్థల ఎలక్షన్ అంటారు. మరి అప్పుడన్నా చేస్తారో చేయరో చూడాలి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? పురాణ రంగయ్య. ఏం చేస్తుంటారు? చేయాలి కూలి పని. రేవంత్ రెడ్డి గారి పాలన చూసుకుంటే ఈ సంవత్సర కాలంలో ఎలా ఉందంటారు? మంచిగానే ఉన్నది కానీ కొన్ని కారణాలు అంటే దానికి ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు నువ్వు అప్పు చేసిపోయినావు, తీర్పాలంటే కష్టం కదా. అవి నిదానంగా వస్తాయి అనమాట. అప్పుడే రావాలంటే రావు. ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టంగానే నోట్లకు రావాలంటే వస్తుందా? ఉడకాలి, దానికి పక్వం కావాలి, మంచిగా ఉండాలి, అన్ని మంచిగా చేయాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తాడో ఎక్కడ చేస్తాడో ఆయన ఇష్టం. ఇక మనకు తెలియదు. ఇక వాళ్ళ మీదనే భారం ఉన్నది. మనది ఏం లేదు కదా. లేబర్కి పడ్డది. వ్యవసాయం అయితే ఏమీ లేదు. మేము నమ్ముతున్నాము. దాని కూడా వస్తున్నాయి. కూలీలు ఎక్కువైపోయినాయి. వ్యవసాయం చేయకుండా దొడ్డుబొడ్డు 50 ఎకరాల భూమి రమల్డేలది ఒట్టిగా ఉన్నది. చేసుకమ్మ వస్తలేదు, పని వస్తలేదు. అట్లా అవుతున్నాం అన్నమాట. చూసుకుంటే ఇప్పుడు రైతు రుణమాఫీ ఎంతవరకు జరిగిందంట? 2 లక్షలు అన్నారు. అది ఒకటి ఖాయమైంది. ఇంకా 1000 కాలేవు అనుకో. ఇక ఒకటైతే ఖాయమైంది. నేను అయితే అసలే తెలియదు కానీ సామాయిని ఇప్పుడు భూమిలో రైతు బంధు బంద్ చేసిన అంటున్నారు. మరి ఎట్లా బతుకుతాం మేము? కష్టం అయితే. ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. అప్పుడు మా పరిస్థితి ఏంది? నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్. మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఈ సంవత్సరంలో ఎలా ఉందంటే ఏమని చెప్తారు? బాగుంది. కాకపోతే హైడ్రా నుంచి రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. మరి ఎప్పుడు రియల్ ఎస్టేట్ అనేది పికప్ అవుతుందో తెలియదు. ఆ హైడ్రా వల్ల చాలా మంది ఇబ్బంది పడుతారు. మరి అది ఈ హైడ్రా టీఎఫ్టీ బఫర్ జోన్ల వల్ల చాలా మంది వాళ్ళ స్థలాలు నష్టపోయారన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఎట్లా అంటారు మరి ఇప్పుడు? మా చెవెళ్ళలో ఏమి హైడ్రా బంపర్ జోన్ ఎఫ్టీఎల్ అనేది లేదండి. మైనాబాద్ మండలంలో ఉంటుంది అది. మా చెవుల మండలంలో అయితే ఏం లేదు. అయితే ఇప్పుడు మీరు చూసుకుంటే రైతు బంధు ఆపేశారు కదా, దాని గురించి ఇక్కడ ఉన్న ప్రజలు ఏమంటున్నారు? రైతు బంధు ఏం ఆపలేరు. రైతు బంధు ఆపిరని అది అపోహ మాత్రమే. రైతు బంధు అందరికి పడ్డది. అట్లీస్ట్ నాకు కూడా పడ్డది. కాకపోతే ఏంటంటే నాకు కేవైసీ లేదని రిటర్న్ పంపించారు. ఈ విషయం నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి దృష్టికి తీసుకెళ్దాం అనుకుంటున్నా. నా అకౌంట్ నెంబరు నాది అవన్నీ. మరి సార్ ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు వాళ్ళ ఇల్లు. ఒకసారి నేను నా స్టేట్మెంట్ తీసుకుపోయి సార్కు చూపెట్టాలి. 46,000 చిల్లర నాకు రుణమాఫీ వచ్చింది. మళ్ళీ బ్యాంకు వాళ్ళు ఏమంటారు, కట్టమంటారు. కట్టకుంటే ఇంటికి తాళం వేస్తామంటారు. ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూడాలి. అలా పోతే ఇంతకుముందు కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే అంటారు? కేసీఆర్ అంటే నేను కాంగ్రెస్ మనిషిని. కేసీఆర్కి ఏం చెప్తా? కేసీఆర్ పాలనకు ఒకసారి రుణమాఫీ అయితే రాలేదు, ఇంకేం రాలేదు ఆయన దాంట్లో. అంతే అండి. నమస్తే. చెప్పండి. మీ పేరు సార్? మాలికిరెడ్డి. ఏం చేస్తుంటారు? సెంటరింగ్ వర్క్. ఎలా ఉంది ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చి 1 సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటే ఏమని చెప్తారు? మొత్తం చెత్తకుప్పని. ఆ కేసీఆర్నే ఏముండే కోరి తెచ్చుకున్నాం. మంచి పనులు చేస్తుండు. ఎవరికి ఏమొస్తుండు? ఆ ఫ్రీ బస్సులు పెట్టిండు. ఏం లాభం? కరెంటు ఫ్రీ ఇచ్చిండు. అదొకటి లాభం.
ఫ్రీ బస్సులు చేంజ్ చేసిండు ఉండాలని జరిగి మరి గ్యాస్ ఇది 500కి వస్తుందంటారా సబ్సిడీ? ఏం వస్తుందంటే కానీ డబ్బులు పడుతున్నా లేదా మాకైతే మెసేజ్ కూడా వస్తలేదు, తెలియదు, మెసేజ్ కూడా వస్తలేదు. మరి ఇప్పుడు చూసుకుంటే ఇంతకుముందు కేసీఆర్ గారి పాలన బాగుందంటారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది. బాగుంది, కేసీఆర్ పాలన బాగుంది. ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే నేను చేసిన పనులు కొన్ని ముందుకు వచ్చినాయి, నేను చేసిన పనులు ఇంకా ముందుకు వస్తలేవు. అన్ని హామీలు ఇచ్చిండు, 2 3 సక్సెస్ చేసిండు, ఇంకా 2 వచ్చి ఇంకా 3 4 చేసేవి ఉన్నాయి. ఏదేదో అన్నాడు కానీ ఏదైతే ముందుకు రాలేదు. 2 3 వచ్చినాయి, ఇక కరెంటు ఒకటి